నమస్తే ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్. ఐఎమ్ యువర్ కిరణ్ దాసరి. మొదటిసారి మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అదేవిధంగా కెరీర్ ఆప్షన్ సంబంధించినటువంటి డెడికేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మన వీడియోస్ చూస్తున్నట్లయితే మీరు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకు మన ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఈరోజు వీడియోలో ఏంటంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, అది బీఏ కానివ్వండి, బీకామ్ కానివ్వండి, బీఎస్సీ కానివ్వండి, బీబీఏ కానివ్వండి, బీసీఏ కానివ్వండి, వీరందరికీ కూడా స్కిల్ పేపర్ కింద స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్స్ కింద ఇంట్రడక్షన్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఫండమెంటల్స్ అని చెప్పేసి ఒక పేపర్ని ఇవ్వడం జరిగింది 2025-2026 అకాడమిక్ ఇయర్ నుంచి. అయితే ఇందులో దాదాపుగా ఒక 5 యూనిట్లు ఉన్నాయి. ఈ 5 యూనిట్లు వచ్చేసరికి మనకి ఫస్ట్ వచ్చేసరికి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి యూనిట్ ఏఐ అండ్ ఇట్స్ సబ్ఫీల్డ్స్ అని చెప్పి ఫస్ట్ యూనిట్. నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ అని, థర్డ్ యూనిట్ వచ్చేసరికి బయాస్ అండ్ ఫెయిర్నెస్ ఆఫ్ ఏఐ సిస్టమ్ అని, ఏఐ ఇన్ రీసెర్చ్ అండ్ జనరేటివ్ ఏఐ అండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని చెప్పి, ఫిఫ్త్ యూనిట్ వచ్చేసరికి అప్లికేషన్స్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని చెప్పి మొత్తం 5 యూనిట్లు ఉన్నాయి. సో నేను ఆల్రెడీ ఒక బుక్ ఉందన్నమాట, ఆ బుక్కి సంబంధించినటువంటి రివ్యూ ఇచ్చా. దానికి సంబంధించిన వీడియో మీరు చూడనట్లయితే డిస్క్రిప్షన్లో ఫస్ట్ ఆ వీడియో లింక్ ఇస్తా. నేను ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే ఈ ఫస్ట్ లెసన్ ఏఐ అండ్ ఇట్స్ సబ్ఫీల్డ్స్ ఏదైతే ఉందో, దీంట్లో ఒక 4 క్వశ్చన్లు, స్టార్టింగ్లో ఉన్నటువంటి 4 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఇవి చాలా బేసిక్ క్వశ్చన్స్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. చాలామంది స్టూడెంట్స్ అంటే బేసిక్గా ఏంటంటే దీనికి ఒక సపరేట్ టీచర్ అనేది ఏమి ఉండదు. ఇది కొత్తగా యాడ్ చేసింది కాబట్టి, స్కిల్ పేపర్ కాబట్టి వేరే వేరే సబ్జెక్టులు వాళ్ళు ఎవరైతే ఉంటారో, కొంచెం ఫిజిక్స్ చెప్పేవాళ్ళు కానివ్వండి, ఇట్లా సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళతోనే చాలా కాలేజెస్లో వీటిని టీచ్ చేస్తూ ఉన్నారు. నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ ది సబ్జెక్ట్, బట్ ఐల్ ట్రై టు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. మీకు ఎంతవరకు అర్థమైంది అనేది చూడండి. ఓకే, బై గాడ్ గ్రేస్ మీకు బాగా అర్థమైనట్లయితే కంటిన్యూ చేద్దాం. ఒకవేళ అర్థం కాకపోతే సరే, తర్వాత ఆలోచిద్దాం ఏం చేద్దాం అనేది. సో వితౌట్ డూయింగ్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మీరు ఇక్కడ చూడొచ్చు, షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ అని చెప్పేసి ఉంది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే డిఫైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒక నిమిషం ఉండండి, సైజ్ తగ్గిద్దాం కొంచెం. డిఫైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ గివ్ టు రియల్ లైఫ్ అప్లికేషన్స్. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, ఫస్ట్ అసలు దాని డెఫినేషన్ ఏంటి? ఎవరైనా వచ్చి మన అడిగినా కూడా అసలు ఏంటయ్యా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటయ్యా అని మన అడిగితే అసలు ఆ డెఫినేషన్ ఏం చెప్తాం, ఆ డెఫినేషన్ రాయాలి. అదేవిధంగా రియల్ లైఫ్ అప్లికేషన్స్ ఏంటి, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క రియల్ లైఫ్ అప్లికేషన్స్ ఏంటి అనేది కూడా మనం రాయాలి. ఇది ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనమాట, షార్ట్ ఆన్సర్ అండ్ క్వశ్చన్. సో వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూసినట్లయితే డెఫినేషన్ ఏమి ఇచ్చాడంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏమన్నాడు, బ్రాంచ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అన్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. ఇప్పుడు బీటెక్ చాలామంది బీటెక్ స్టూడెంట్స్ ఉన్నారు. నా మిత్రులలో కూడా చాలామంది బీటెక్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు ఫేమస్ ఏంటంటే బీటెక్లో చాలా బ్రాంచెస్ ఉంటాయి. సిఎస్ అని, ట్రిపుల్ ఈ అని, ఈసీఈ అని చాలా బ్రాంచెలు ఉన్నాయి. ప్రస్తుతానికి ట్రెండింగ్లో ఉన్నటువంటి బ్రాంచ్ ఏంటంటే ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి బ్రాంచ్ ఏదైతే ఉందో బీటెక్లో ప్రస్తుతానికి ఇది మంచి బాగా డిమాండ్ ఉన్నటువంటి కోర్స్ అనమాట. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక బ్రాంచ్ అని చెప్తా ఉన్నాడు, దేంట్లో కంప్యూటర్ సైన్స్లో ఒక బ్రాంచ్ అని చెప్తా ఉన్నాడు. మరి ఇట్లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేని మీద ఫోకస్ చేసిద్దంటే, ఫోకస్ ఆన్ క్రియేటింగ్ మిషన్స్. కొన్ని మిషన్ని క్రియేట్ చేయడంలో ఫోకస్ చేసిద్ది. అండ్ సిస్టమ్స్, మిషన్స్ అదేవిధంగా సిస్టమ్స్ని క్రియేట్ చేసిద్ది. ఇలా తయారు చేసినటువంటి మిషన్స్ అదేవిధంగా సిస్టమ్స్ ఏం చేస్తాయంటే పర్ఫామ్ టాస్క్స్ దట్ నార్మలీ రిక్వైర్స్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. అర్థమవుతుందా? కొన్ని పనులను చేస్తాయి. ఆ పనులు చేయడానికి జనరల్గా ఏంటంటే హ్యూమన్ యొక్క ఇంటెలిజెన్స్ అనేది అవసరం. బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని చేయాలి, ఆ పనికి హ్యూమన్ ఇంటెలిజెన్స్ అవసరం. అలాంటి పనులని ఈ యొక్క మిషన్స్ సిస్టమ్స్ ఏవైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి చేసినటువంటి మిషన్స్ ఏవైతే ఉన్నాయో, మిషన్స్ అదేవిధంగా సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ పనులను చేస్తాయి. బేసిక్గా పనులు చేయడానికి హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేది కావాలి. సో ఇక్కడ వరకు క్లారిటీ ఇచ్చేసా.
అయితే ఆ టాస్క్ సెన్స్ అని చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ లెర్నింగ్, అవి నేర్చుకోగలవు. మనం నేర్చుకుంటాం కదా, హ్యూమన్స్ చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. అదేవిధంగా రీజనింగ్ చేస్తూ ఉంటాయి. అదేవిధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అట్లాంటివి కానీ నార్మల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. వాటన్నిటిని కూడా సాల్వ్ చేస్తూ ఉంటాయి. ఏంటివి అవి? మిషన్స్, అదేవిధంగా సిస్టమ్స్. ప్రాబ్లమ్ సాల్వింగ్ అదేవిధంగా అండర్స్టాండింగ్ లాంగ్వేజ్, మనం కూడా అర్థం చేసుకుంటాం కదా, లాంగ్వేజ్ని అర్థం చేసుకుంటూ ఉంటాం కదా. ఈ మిషన్స్ కూడా లాంగ్వేజ్ని అర్థం చేసుకుంటూ ఉంటాయి. అదేవిధంగా డిసిషన్ మేకింగ్, నిర్ణయాన్ని కూడా తీసుకుంటూ ఉంటాయి. అర్థమైంది కదా? ఒకసారి మళ్ళీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. సో ఇక్కడ దాకా మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా క్లియర్గా చెప్పా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కంప్యూటర్ సైన్స్లో ఒక బ్రాంచ్ అని చెప్తా ఉన్నాడు. ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేని మీద ఫోకస్ చేసిద్దంటే క్రియేటింగ్ మిషన్స్, అదేవిధంగా సిస్టాన్ని క్రియేట్ చేసిద్ది. అదేవిధంగా ఇలా తయారు చేసినటువంటి మిషన్స్, సిస్టమ్స్ ఏంటంటే కొన్ని టాస్క్లని పర్ఫామ్ చేస్తూ ఉంటాయి. ఆ టాస్క్లను పూర్తి చేయడానికి ఏంటంటే బేసిక్గా హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేది కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే లెర్నింగ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అండర్స్టాండింగ్ లాంగ్వేజెస్, డిసిషన్ మేకింగ్స్ ఈ మిషన్స్ చేస్తూ ఉంటాయి. ఈ మిషన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యూజ్ చేస్తారు. సో ఇక్కడ దాకా క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. క్లారిటీ వస్తే ఒక చిన్న లైక్ కొట్టండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్స్ మిషన్స్ టు ప్రాసెస్ డేటా. ఒక పెద్ద డేటాని ప్రాసెస్ చేయడం అంటే మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కొట్టినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా డేటా ఉంటుంది. ఆ డేటా మొత్తం ప్రాసెస్ చేసి మనకి కావాల్సినటువంటి ఆన్సర్ మాత్రమే ఇస్తుంది. అంటే అంత ఒక 100 పేజీలు ఉన్నటువంటి పుస్తకంలో నుంచి కేవలం ఒక 2-3 లైన్లో ఇవ్వాలంటే ఆ డేటా మొత్తాన్ని కూడా ప్రాసెస్ చేయాలి. అదేవిధంగా రికగ్నైజ్డ్ ప్యాటర్న్స్, అదేవిధంగా మేక్ డిసిషన్ తీసుకుంటూ ఉంటాయి విత్ మినిమల్ హ్యూమన్ ఇంటర్వెన్షన్. అంటే ఎంత వీలైతే అంత తక్కువ మానవుని యొక్క ప్రణయం లేకుండా, అతని యొక్క హ్యాండ్ లేకుండా డిసిషన్స్ని తీసుకుంటూ ఉంటాయి అని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా కాగ్నేటివ్ ఎబిలిటీస్ అనమాట. కాగ్నేటివ్ ఎబిలిటీస్ అంటే ఏం లేదు, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అండర్స్టాండింగ్, ఈ లెర్నింగ్ ఏవైతే ఉన్నాయో సేమ్ హ్యూమన్ చేసినట్టు మిమిక్కింగ్ అని చెప్పాడు చూడండి ఇక్కడ. అట్లా కాగ్నేటివ్ ఎబిలిటీస్ అనమాట. అట్లాంటివి చేయగలవు అవి. ఏంటిది? అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది. సో మీకు ఇక్కడ దాకా డెఫినేషన్కి సంబంధించింది ఫుల్ క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి రియల్ లైఫ్ అప్లికేషన్స్లోకి ఒకసారి మనం వెళ్దాం. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క రియల్ లైఫ్ అప్లికేషన్స్ మనం చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసరికి విర్చువల్ అసిస్టెంట్స్ అని ఒకటి చెప్పాడు. నెక్స్ట్ వచ్చేసరికి హెల్త్ కేర్ అని ఇంకొకటి చెప్పాడు. ఇక్కడ విర్చువల్ అసిస్టెంట్లో మనం చూసినట్లయితే కొన్ని టూల్స్ ఉంటాయి అన్నమాట. టూల్స్ లైక్ సిరి, అలెక్సా అండ్ గూగుల్ అసిస్టెంట్స్. చాలామంది తెలుగు మీడియం వాళ్ళు కూడా ఉంటారు. వారికి ఇది అర్థం చేసుకోవడం, ఇంగ్లీషు అర్థం చేసుకోవడం రాదు. నేను ఒక కొంచెం సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి స్టూడెంట్ని కాబట్టి నాకు అర్థమైన మేరకు నేను చెప్తా ఉన్నా. ముందరే చెప్తున్నా, ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ ది సబ్జెక్ట్, బట్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ టు యూ. సో ఓకేనా? టూల్స్ ఉంటాయి, కొన్ని టూల్స్, వస్తువులు అనుకోండి. ఆ టూల్స్ ఫర్ ఎగ్జాంపుల్ సిరి అని, అలెక్సా అని, గూగుల్ అసిస్టెంట్స్ అని ఈ టూల్స్ ఉంటాయి. ఈ టూల్స్ ఏంటంటే యూజ్ ఏఐ టు అండర్స్టాండ్ వాయిస్ కమాండ్స్. ఈ టూల్స్ ఏంటంటే ఏఐని యూజ్ చేసుకుంటాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకుంటాయి. దేనికంట యూజ్ చేసుకునేదంటే వాయిస్ కమాండ్స్ని అర్థం చేసుకోవడం కోసం. ఇక్కడ చూడండి, అండర్స్టాండ్ వాయిస్ కమాండ్స్. ఈ యొక్క మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిరి అనేదాన్ని ఓపెన్ చేసి ఏదైనా మనం వాయిస్ కమాండ్ ఇచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు టు విజయవాడ హౌ మెనీ కిలోమీటర్స్ అని చెప్పి సిరిని అడిగాం. ఇది మనం ఏం చేసాం, వాయిస్ కమాండ్ సిరికి ఇచ్చాం. సిరి ఏం చేస్తుంది, దీన్ని అర్థం చేసుకోవడానికి, వాయిస్ కమాండ్ని అర్థం చేసుకోవడానికి ఇక్కడ చూడండి ఏఐని యూజ్ చేసుకునేది అని చెప్తా ఉన్నాడు. ఏఐని యూజ్ చేసుకొని పర్ఫామ్ టాస్క్స్ అంటే ఒక టాస్క్ ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు నుంచి విజయవాడకి ఎంత డిస్టెన్స్ ఉంటుంది అని ఆన్సర్ మనకు చెప్పడం దాని యొక్క టాస్క్. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తాను, ఆ టాస్క్ని పూర్తి చేసిద్ది. ఇక్కడ కొన్ని టాస్క్ ఇచ్చాడు, సచ్ యాజ్ అని సర్చింగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి, సెట్టింగ్ రిమైండర్స్ అని, కంట్రోలింగ్ స్మార్ట్ డివైజెస్. కొన్ని స్మార్ట్ డివైజెస్ ఉంటాయి కదా, వాటిని కూడా కంట్రోల్ చేస్తుంది, అంటే నియంత్రించిద్ది అని చెప్తా ఉన్నాడు. ఏంటిది? విర్చువల్ అసిస్టెన్స్. మనం దేని గురించి మాట్లాడుతున్నాం? రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ గురించి మాట్లాడుతున్నాం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే మీరు సింపుల్గా రాయాలి. ఇది అల్టిమేట్గా మీరు పెన్ను
పట్టుకొని పేపర్ మీద ఇవన్నీ కూడా రాయగలగాలి. అల్టిమేట్ గోల్ అదే కదా, మనం ఎగ్జామ్లో రాయడానికే కదా ఇవన్నీ చదివేది. గుర్తుపెట్టుకోండి, సింపుల్గా కొన్ని టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ ఏంటంటే సిరి అని, అలెక్సా అని, గూగుల్ అసిస్టెంట్స్ అని. ఈ టూల్స్ ఏం చేస్తాయి అంటే ఏఐని యూజ్ చేసుకుంటాయి. దేనికంటే కమాండ్స్, వాయిస్ కమాండ్స్ని అర్థం చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాయి. ఓకేనా, ఏఐని వాయిస్ కమాండ్స్ని అర్థం చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాయి. ఏంటి యూజ్ చేసుకునే? సిరి, అలెక్సా, గూగుల్ అసిస్టెంట్స్. అర్థం చేసుకున్న తర్వాత ఏం చేస్తాయి? టాస్క్ని పూర్తి చేస్తాయి, పర్ఫామ్ చేస్తాయి. సచ్ యాజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చినటువంటి టాస్క్ ఏంటంటే సర్చింగ్ ఇన్ఫర్మేషన్ అని, సెట్టింగ్ రిమైండర్స్ అని, కంట్రోల్ స్మార్ట్ డివైజెస్ అని. ఈ 3 రాసుకుంటే సరిపోయింది. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ విర్చువల్ అసిస్టెంట్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నా. తెలుగు మీడియంలో అయినా కూడా క్లారిటీగా అర్థమయ్యేటట్టుగా నేను చెప్పాను నాకు అర్థమైన మేరకు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి హెల్త్ కేర్లో రియల్ లైఫ్ అప్లికేషన్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఒకసారి హెల్త్ కేర్లో కూడా చూద్దాం. ఈ హెల్త్ కేర్లో ఈ యొక్క దీని యొక్క ప్రణయం ఎంతవరకు ఉందనేది చూద్దాం. నేను ఒకసారి రఫ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇది ఆల్రెడీ బుక్లో ఉంది. ఆ బుక్ మీరు ఒకవేళ చూడనట్లయితే ఆ బుక్ను కూడా చూడండి. బుక్ను కూడా రివ్యూ ఇచ్చా, కంప్లీట్ రివ్యూ ఇచ్చా. ఇది ఫస్ట్ యూనిట్ అనమాట. సో హెల్త్ కేర్లో చూసినట్లయితే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ మెడికల్ డయాగ్నోసిస్ సిస్టమ్. ఇక్కడ ఈ పాయింట్ అనేది చాలా స్ట్రెస్ చేసి చెప్పాడు చూడండి. ఇక్కడ మెడికల్ డయాగ్నోసిస్ సిస్టమ్. అయితే ఫస్ట్ మనం ఏదైనా ఒక వ్యాధితో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గబగబా ఇంజెక్షన్స్ చేయడం, ఏదో చేయడం ఏముండదు. ఫస్ట్ ఏంటంటే డయాగ్నోసిస్. దీనికి మీకు మీనింగ్ తెలియాలి. డయాగ్నోసిస్ అంటే ఏంటంటే నిర్ధారించడం, వ్యాధిని నిర్ధారించడం అంటే డిసీజ్ డయాగ్నోసిస్. ఆ డాక్టర్ ఫస్ట్ ఏం చేస్తాడంటే వ్యాధిని నిర్ధారించిన తర్వాతనే ట్రీట్మెంట్ అనేది మొదలు పెడతాడు. అయితే ఈ వ్యాధిని నిర్ధారించడంలో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకు ఉపయోగపడుద్దని చెప్తున్నాడు. ఏఐ ఈజ్ యూజ్డ్ ఇన్ మెడికల్ డయాగ్నోసిస్ సిస్టమ్ టు డిటెక్ట్ డిసీజెస్. అసలు ఏంటి వచ్చిన డిసీజ్ ఏంటి అనేది కనిపెట్టడమే డయాగ్నోసిస్. అయితే ఈ వ్యాధిని కనిపెట్టే క్రమంలో ఏఐ అనేది యూజ్ అవుతుంది అని చెప్తా ఉన్నాడు. అర్థమవుతుందా? క్లారిటీ వచ్చింది కదా? సింపుల్ అబ్బా, ఏం లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఒక డిసీజ్తో వెళ్దాం. ఆ డిసీజ్ ఏందనేది మనకు కూడా తెలియదు. మన బాడీలో ఏదో డిసీజ్ వచ్చింది. ఆ డిసీజ్ని కనిపెట్టడానికి ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టాన్ని మెడికల్ డయాగ్నోసిస్ సిస్టమ్ అంటాము. ఓకేనా, ఆ సిస్టానికి ఉపయోగపడేది ఏఐ అనేది ఆ సిస్టానికి హెల్ప్ చేసిద్ది, ఆ డిసీజ్ని కనిపెట్టడానికి హెల్ప్ చేసిద్ది అని చెప్తాడు. అక్కడి వరకు ఆ పాయింట్ అర్థమైంది కదా? ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాడు చూడండి, క్యాన్సర్ ఫ్రమ్ స్కాన్స్. సిటీ స్కానింగ్ అంట, కంప్యూటర్ టొమోగ్రఫీ, ఎక్స్రే అని, ఎంఆర్ఐ మ్యాగ్నెటిక్ రెజోనెన్స్, ఎంఆర్ఐ స్కానింగ్ అని మీరు వినే ఉంటారు. సిటీ అని, కంప్యూటర్ టొమోగ్రఫీ అని, ఎక్స్రే అని, ఇవన్నీ మీరు వినే ఉంటారు. ఓకేనా, ఇవి స్కానర్స్ అనమాట. స్కాన్ చేసిన తర్వాత క్యాన్సర్ డిటెక్షన్ అనే, క్యాన్సర్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఈ క్యాన్సర్ డిటెక్ట్ చేయడానికి, కనిపెట్టడానికి కూడా ఈ యొక్క ఏఐ అనేది ఉపయోగపడిద్దని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా కనిపెట్టడమే కాకుండా, వ్యాధిని కనిపెట్టడమే కాకుండా రికమెండ్ ట్రీట్మెంట్స్, అంటే ఒక పేషెంట్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందించాలనేది కూడా రికమెండ్ చేసిద్ది ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అదేవిధంగా అసిస్ట్ డాక్టర్స్ ఇన్ క్లినికల్ డిసిషన్ మేకింగ్. డాక్టర్స్ ఉంటారు కదా, క్లినికల్ డిసిషన్ మేకింగ్, ఒక ఆరోగ్యానికి సంబంధించినటువంటి డిసిషన్ మేకింగ్, ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఆ నిర్ణయానికి కూడా ఆ నిర్ణయం తీసుకోవడానికి కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉపయోగపడిద్దని చెప్తా ఉన్నాడు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మనకి రియల్ లైఫ్ అప్లికేషన్స్. ఫస్ట్ ఏంటి? విర్చువల్ అసిస్టెన్స్. నెక్స్ట్ వచ్చేసరికి హెల్త్ కేర్. సింపుల్గా రాసేయచ్చు, నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశా. సో ఇది డిఫైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ గివ్ టు రియల్ లైఫ్ అప్లికేషన్స్ అని చెప్పి మీకు ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశా. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. మనమేం ఫస్ట్ ఏం చదివాం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చదివాం. ఇక్కడ మాత్రం ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ గురించి మనకి ఇక్కడ అడుగుతూ ఉన్నాడు. సో ఇట్స్ టేక్ సమ్ టైం, అంటే మీకు ఇది ఎంత టైం అయినా కూడా పట్టొచ్చు, బట్ మీరు మాత్రం జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ఇదేమి అంటే మీకేదో మామూలు చెప్పట్లేదు, పర్లేదు. నేను మంచిగా కొంచెం నా విధానంలో నేను ప్రాక్టీస్ అయ్యి మీకు చెప్తా ఉన్నాను. ఏదో చదివి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు కాదు, నా బెస్ట్ నేను ఇవ్వాలని చెప్తా ఉన్నాను. మీరు ఇక్కడ దీన్ని నెగ్లిజెన్స్ చేయాల్సినటువంటి పని ఏం లేదు. ఓకేనా, ఏమంటున్నాడు ఇక్కడ? రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అనేది రాయమంటా ఉన్నాడు. ఓకేనా, క్వశ్చన్ అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్
క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం, ఆన్సర్లోకి వెళ్ళిపోదాం. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ AGI refers to the next stage of AI development where machines will have ability to think. అయితే ఇక్కడ దాకా ఆగుదాం. అయితే ఈ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఏంటంటేనంట నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ AI డెవలప్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటున్నాడంటే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకు ఉంది, జనరల్గా ఇప్పుడు కూడా ఉంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మనకి నెక్స్ట్ స్టేజ్ అనేది, అంటే ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్ అనేది మనకి ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అని చెప్తా ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైక్ని కనిపెట్టాం, ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఏదో ఒక బండిని కనిపెట్టాం, ఆ బండి గేర్లు కనిపెట్టాం, ఆ గేర్లు వేస్తే మనకి బండి ముందరికి వెళ్ళిద్ది. బేసిక్గా అన్ని బండ్లు ముందుకు వెళ్తాయి. కొన్ని రోజులకి ఏం జరిగిందంటే, కొన్ని సమయాలలో ముందుకే కాదు వెనక్కి కూడా రావాల్సి వస్తుంది. పెద్ద బైకులు మనం చూస్తాం, లారీస్ కానీ ట్రాక్టర్స్ కానీ ఇవన్నీ కూడా వెనక్కి కూడా రావాల్సి ఉంటుంది. కొన్ని గొంతుల్లో ఏదైనా పార్క్ చేయాలన్నా ఏదైనా కూడా వెనక్కి రావాల్సి ఉంటుంది. కానీ స్టార్టింగ్లో మనం కనిపెట్టినప్పుడు ముందుకు వెళ్ళడానికే కనిపెట్టాం. కానీ కొన్ని రోజుల తర్వాత ఏంటి, వెనక్కి వెళ్ళడానికి కూడా మనకి అవసరం అవుతుంది. అప్పుడు ఏంటంటే రివర్స్ గేర్ అనేది కూడా ఒకటి కనిపెట్టాం. అంటే ఫస్ట్ స్టేజ్లో ఏంటి, ముందుకు వెళ్ళడానికే కనిపెట్టాం, నెక్స్ట్ స్టేజ్లో వెనక్కి రావడానికి కూడా గేర్ కనిపెట్టాం. అయితే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఫస్ట్ స్టేజ్ అయితే, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అనేది ఏంటంటే నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్తా ఉన్నాను. అంటే అడ్వాన్స్డ్ లెవెల్ అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సింపుల్ ఏం లేదు, మీరు కష్టపడాల్సిన పని ఏం లేదు. అసలు సైన్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఈజీగా అర్థం చేసుకోవచ్చు, ఈ టెక్నాలజీ అంతా కూడా ఆడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, మీరు టెన్షన్ పడొద్దు. నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఉన్నా కూడా ఇబ్బంది ఏం లేదు, మీకు అర్థమైపోయింది. మీకు చిన్న కామెంట్ చేయండి, అసలు మీకు అర్థం అవుతుందా లేదా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనేది. నేనైతే అర్థం అవుతుందని నేను అనుకుంటున్నాను. మీకు అర్థమైనట్లయితే దీన్ని కంటిన్యూ చేద్దాం. ఇంకా 5 యూనిట్లు ఉన్నాయి. నేను ఈ వీడియోలో ఒక 4 క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. అయితే అర్థమైంది కదా ఈ పాయింట్. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ రిఫర్స్ టు ద నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ AI డెవలప్మెంట్ వేర్ ఇక్కడ మిషన్స్, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసినటువంటి మిషన్స్ ఏంటంటే హ్యావ్ ద ఎబిలిటీ టు థింక్, ఇవి ఆలోచించగలవు, లెర్న్ నేర్చుకోగలవు. ఏమంటున్నాడు, నేర్చుకోగలవంట, ఆలోచించగలవంట, ఎబిలిటీ టు థింక్ ఆలోచించగలవు, లెర్న్ నేర్చుకోగలవు. అదేవిధంగా పర్ఫామ్ ఎనీ ఇంటెలెక్చువల్ టాస్క్స్ లైక్ ఏ హ్యూమన్ బీయింగ్. అదేవిధంగా ఇంటెలెక్చువల్ మన మనిషి ఏ విధంగా టాస్క్స్ డిఫరెంట్ పనులు చేస్తూ ఉంటాడో అలానే ఈ యొక్క ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసినటువంటి మిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి సేమ్ హ్యూమన్ బీయింగ్ లాగా చేయగలవని చెప్తా ఉన్నాడు. ఇంటెలెక్చువల్ టాస్క్స్ లైక్ ఏ హ్యూమన్ బీయింగ్ లాగా చేయగలవని చెప్తా ఉన్నాడు. ఇది AI కాదు, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ AGI, ఓకేనా. ఇక్కడ దాకా క్లారిటీ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసరికి అన్లైక్ కరెంట్ AI సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్నటువంటి AI సిస్టమ్ లాగా కాకుండా, ఇక్కడ ఉన్న చూడు, అన్లైక్ కరెంట్ AI సిస్టమ్ లాగా కాకుండా ఇదేంటంటే ఇప్పుడు ఉన్నటువంటి AI సిస్టమ్ని ఏమంటామంటే నారో AI సిస్టమ్. అంటే దీని యొక్క పరిధి అనేది లిమిటెడ్గానే ఉంటుంది. మనం యూజ్ చేస్తున్నాం, అంత అడ్వాన్స్డ్ లెవెల్కి ఇంకా వెళ్ళలేదు, మనం కొంచెం లైట్గానే ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది. మరీ హ్యూమన్ బీయింగ్ని రీప్లేస్ చేసి అంత ఇదైతే రాలేదు, మనం అంత టెక్నాలజీలోకి ఇంకా వెళ్ళలేదు. ఈ కరెంట్ AI సిస్టమ్ని నారో AI సిస్టమ్ కూడా అని అంటాం, మనకు ఫర్దర్ కూడా వస్తుంది, మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. నారో AI సిస్టమ్ అంటే కరెంట్ AI సిస్టమ్ అని అర్థం, ఓకేనా. విచ్ ఆర్ డిజైన్డ్ ఫర్ స్పెసిఫిక్ టాస్క్స్. ఏవి కరెంట్ AI సిస్టమ్ అంటే నారో AI సిస్టమ్ డిజైన్డ్ ఫర్ స్పెసిఫిక్ టాస్క్, కేవలం కొన్నిటికి మాత్రమే డిజైన్ చేసుకోబడినాం. ఫర్ ఎగ్జాంపుల్ అవి ఏంటంటే గూగుల్ మ్యాప్స్ ఫర్ నావిగేషన్. మనం ఎక్కడికైనా వెళ్తూ ఉంటాం, లాంగ్ జర్నీలు వెళ్తూ ఉంటారు, బైకర్స్ ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ఏంటంటే గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని ఆ నావిగేషన్, టిప్పర్ నావిగేషన్ అని చాలా ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త బైక్లలో టిప్పర్ నావిగేషన్ అని చెప్పి ఆ నావిగేషన్ చూపిస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బైక్ లవర్స్ అయితే KTM 390 అడ్వెంచర్లో కూడా మనకు ఒక పెద్ద స్క్రీన్లో నావిగేషన్ అని, బుల్లెట్ 350లో కూడా ఒక చిన్న సర్కిల్ లాంటివి వస్తూ ఉన్నాయి, టిప్పర్ నావిగేషన్ అని చెప్పేసి. అంటే గూగుల్ మ్యాప్స్ చూపిస్తూ ఉంటుంది. ఇంక ఇదంతా కాకపోతే ఫోన్లో కూడా ఓపెన్ చేసుకొని ఒక క్లిప్ లాంటివి తగిలించుకొని అది చూసుకుంటూ వెళ్తూ ఉంటారు. సో ఇట్లాంటి వాటికి మనం యూజ్ చేస్తూ ఉన్నాం. ఏంటది AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కానీ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ కాదు, AI గురించి మాట్లాడుతున్నాడు. సో గూగుల్ మ్యాప్స్, చాట్ బూట్స్ ఫర్ కాన్వర్జేషన్, అంటే సంభాషించుకోవడానికి చాట్ బూట్స్ యూజ్ చేస్తూ ఉన్నాం. వీటిలాగా కాకుండా కరెంట్ AI సిస్టమ్ లాగా కాకుండా ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అనేది ఏంటంటే వుడ్ హ్యావ్ ద జనరలైజ్డ్ ఇంటెలిజెన్స్ అక్రాస్ మల్టిపుల్ డొమైన్స్.
అంటే కేవలం కొన్నిట్లోనే కాకుండా మల్టిపుల్ చాలా సబ్జెక్ట్ ఉంటుంది ఈ యొక్క ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్లో. ఏంటంటే అక్రాసెస్ మల్టిపుల్ డొమినియన్స్, వివిధ రకాల రంగాలలో దీనికి నాలెడ్జ్ ఉంటుంది. ఏ టాస్క్లైనా చేయగలదు ఇది, అది కూడా చెప్తాడు, ఫర్దర్గా చెప్తాడు. ఓకేనా? సో ఇక్కడ దాకా మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నా. ఇంకా మనం ఫర్దర్ వెళ్ళిపోదాం. సో కీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏజీఐ. ఓకేనా? ఒకసారి మరి ఇదంతా రిపీట్ చేయాలంటారా, అవసరం లేదంటారా? ఏం లేదు, సింపుల్గా చెప్తున్నా. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఏఐ డెవలప్మెంట్. అంటే అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే కూడా అడ్వాన్స్డ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. అక్కడ ఒక పాయింట్తో అక్కడ గుర్తుపెట్టుకోండి. అయితే ఈ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి తయారు చేసినటువంటి మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిషన్స్ ఆలోచించగలవు, ఎబిలిటీ టు థింక్ అన్నాడు, లెర్న్ నేర్చుకోగలవు, పర్ఫామ్ ఎనీ ఇంటెలెక్చువల్ టాస్క్స్ హ్యూమన్ బీయింగ్స్. అంటే మనిషిలాగానే సేమ్ పనులు, పర్ఫామ్ ఎనీ ఇంటెలెక్చువల్ టాస్క్స్, ఏ పనులైనా కూడా మనిషిలాగే చేయగలవని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కరెంట్ ఏఐ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని నారో ఏఐ అంటాం. ఇప్పుడు ఉన్నటువంటి ఏఐ సిస్టమ్ ఏదైతే ఉందో కేవలం గూగుల్ మ్యాప్స్ ఫర్ నావిగేషన్, చాట్బుట్స్ ఫర్ కాన్వర్జేషన్ మాత్రమే యూజ్ చేస్తున్నాం. కానీ ఈ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే దానికి మల్టిపుల్ డొమైన్స్లో నాలెడ్జ్ అనేది, ఇంటెలిజెన్స్ అనేది ఉంది అని కూడా చెప్తా ఉన్నాడు. ఓకేనా? ఇక్కడ దాకా క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్యారెక్టర్స్. అంటే ప్రతిదానికి కూడా కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. మరి ఈ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ యొక్క క్యారెక్టర్స్ ఏంటనేది మనం చూద్దాం. ఓకేనా? ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి హ్యూమన్ లైక్ ఇంటెలిజెన్స్ అని చెప్తా ఉన్నాడు. ఫస్ట్ పాయింటే సేమ్ హ్యూమన్ లాంటి ఇంటెలిజెన్స్ ఉంటుందని చెప్తా ఉన్నాడు. ఏజీఐ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ దానికి ఒక ఎయిమ్ ఉందంట. ఈ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్కి ఒక ఎయిమ్ ఉందంట. అదేందో చూద్దాం. మనందరికీ కూడా కొన్ని ఎయిమ్స్ ఉంటాయి. అదేవిధంగా ఈ ఏజీఐ యొక్క ఎయిమ్స్ ఏంటో కూడా చూద్దాం. టు రెప్లికేట్ ద రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ లెర్నింగ్ ఎబిలిటీ ఆఫ్ హ్యూమన్. అయితే మనిషి అనేవాడు ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతాడు, రీజనింగ్ చేయగలుగుతాడు, లెర్నింగ్ ఎబిలిటీస్ ఏదైనా కూడా నేర్చుకోగలుగుతాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కష్టపడితే పెద్ద పెద్ద పనులు కూడా చేయగలుగుతాడు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతాడు, రకరకాల నాలెడ్జ్ ఉంటుంది. సేమ్ హ్యూమన్, ఒక మనిషి అనేవాడు ఏ విధంగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతున్నాడో, నేర్చుకోగలుగుతున్నాడో, రీజనింగ్ చేయగలుగుతూ ఉన్నాడో, సేమ్ హ్యూమన్ బీయింగ్ని రెప్లికేట్ చేయాలి. ఇక్కడ పదం వాడాడు చూడండి, టు రెప్లికేట్ ద హ్యూమన్ బీయింగ్. సేమ్ అలాంటి పనులు చేయగలిగేటటువంటి ఒక మిషన్ని తయారు చేయాలి. అదే ఏజీఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఎయిమ్ అని చెప్తా ఉన్నాడు. ఓకేనా? ఈ పాయింట్ క్లారిటీగా వచ్చింది అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లెక్సిబిలిటీ అంటే మీకు అర్థమవుతూ ఉంది, మీకు ఇందులోనే అర్థమవుతూ ఉంది. సో ఇట్ కెన్ స్విచ్ బిట్వీన్ ద టాస్క్స్ వితౌట్ బీయింగ్ రీప్రోగ్రామ్డ్ అన్లైక్ నారో ఏఐ. అయితే ఏమంటున్నాడంటే ఏదైనా ఒక టాస్క్ ఇచ్చాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిషన్కి ఒక టాస్క్ ఇచ్చాం. ఆ టాస్క్ చేస్తున్నప్పుడు సడన్గా ఇంకో టాస్క్ ఇచ్చినప్పుడు కూడా చూడండి, స్విచ్ బిట్వీన్ ద టాస్క్, ఇట్ కెన్ స్విచ్ వితౌట్ బీయింగ్. అయితే ఒక టాస్క్ చేస్తూ ఉన్నప్పుడు ఇంకొక టాస్క్ ఇచ్చినప్పుడు ఆ ఇంకొక ఇచ్చినటువంటి టాస్క్ని కూడా చేయగలగాలి వితౌట్ బీయింగ్ ఏ రీప్రోగ్రామ్డ్. అంటే కొత్తగా రీప్రోగ్రామ్ ఇచ్చే పని లేకుండా ఉన్నటువంటి దాంతోనే కొత్తది కూడా, అంటే ఇంకొక టాస్క్ ఇచ్చినా కూడా దాంట్లోకి షిఫ్ట్ అవ్వగలగాలి. ఓకేనా? మీకు సింపుల్గా చెప్పాలంటే మనం మల్టిపుల్ టాస్క్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పాటలు వింటూ ఉంటాం, పాటలు వినుకుంటూ రాస్తూ ఉంటాం, రాసుకుంటా దిక్కులు చూస్తూ ఉంటాం, ఇంకా రకరకాలు చేస్తాం. ఇవన్నీ కూడా మల్టిపుల్ వర్క్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్నటువంటి ఏంటంటే ఏ పని అయితే ఇస్తామో అంతవరకు మాత్రమే చేయగలదు. సడన్గా ఇంకొక పని చేయాలంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది అది. ఓకేనా? ముందుకు నడవమంటే ముందుకు నడవాలి, ముందుకు నడుస్తూ సడన్గా జంప్ చేయమంటే జంప్ చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఇవన్నీ కూడా చేయగలగాలి, మళ్ళీ దానికి కొత్తగా రీప్రోగ్రామ్ ఇచ్చే పని లేకుండా. ఓకేనా? అన్లైక్ నారో ఏఐ. ఈ అన్లైక్ నారో ఏఐ అంటే ఏంటి? ఇప్పుడున్నటువంటి ఏఐ లాగా కాకుండా బాగా స్పీడ్గా ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి, ఇదంతా మళ్ళీ మీకు చెప్పినట్టు అయిపోతూ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ వరకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నా. ఈ పాయింట్ నేను చాలా స్ట్రెస్ చేసి చెప్పాను. మళ్ళీ అవే పాయింట్స్ చెప్తా ఉంటే మళ్ళీ మీకు బోరింగ్ అనిపిస్తూ ఉంటుంది. ఫర్దర్ వెళ్ళిపోదాం, మనం నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఏంటంటే లెర్నింగ్ ఎబిలిటీ నేర్చుకునేటటువంటి ఎబిలిటీ అంటే ఏంటి? సో కెన్ అప్లై నాలెడ్జ్ గెయిన్డ్ ఇన్ వన్ ఫీల్డ్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ ఇన్ అనదర్ ఫీల్డ్, ట్రాన్స్ఫర్ లెర్నింగ్. అయితే ఒక ఫీల్డ్లో మనం వర్క్ నేర్చుకున్నాం, ఒక ఫీల్డ్లో మనం ఫస్ట్ ఫీల్డ్లో ఒక నాలెడ్జ్ నేర్చుకున్నాం. ఈ నాలెడ్జ్ని
రెండో ఫీల్డ్లో కూడా యూజ్ చేయగలగాలి. అదే అంటున్నాడు, కెన్ అప్లై నాలెడ్జ్ గెయిన్డ్ ఇన్ వన్ ఫీల్డ్. ఒక ఫీల్డ్లో నాలెడ్జ్ నేర్చుకున్నాం ఫీల్డ్ టు సాల్వ్, అంటే ఒక ఫీల్డ్లో నేర్చుకున్న నాలెడ్జ్ని ఇంకొక ఫీల్డ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సాల్వ్ చేయగలగాలి. ట్రాన్స్ఫర్ లెర్నింగ్ అంటాం దీన్నే. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వేదో కాలేజీలో ఏదో నేర్చుకున్నావు, స్కూల్లో ఏదో నేర్చుకున్నావు, ఆ నేర్చుకున్నటువంటి నాలెడ్జ్ని ఇంకొక ఫీల్డ్లో యూజ్ చేయగలగటమే ఓకేనా మనకి లెర్నింగ్ ఎబిలిటీ అంట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్గా చెప్పాలంటే, ఈ ఎగ్జాంపుల్ చెప్పొద్దో లేదో తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఖోఖో ఆడుతున్నావు, గేమ్స్ ఉంటాయి కదా ఖోఖో. ఈ ఖోఖో ఆడుతా నువ్వేం ప్రాక్టీస్ చేసావంటే బాగా స్పీడ్గా టచ్ కొట్టడం, అంటే టచ్ చేస్తాం కదా, స్పీడ్గా వెళ్ళి టచ్ చేయడం. ఇక్కడ ఇది ఒక ఫీల్డ్, ఖోఖో అనేది ఒక గేము, అది ఒక సపరేట్ గేమ్. అక్కడ ఒకటి నేర్చుకున్న దానికి మళ్ళీ నెక్స్ట్ కబడ్డీ ఆడుతున్నాం. ఈ కబడ్డీ అనేది ఒక కొత్త గేము. ఆ స్పీడ్గా టచ్ కొట్టడం అనేది మళ్ళీ కబడ్డీలో అప్లై చేసావు. అలా ఒక దాంట్లో నేర్చుకున్నటువంటి నాలెడ్జ్ని ఇంకొక దాంట్లో అప్లై చేయగలగాలి. అది ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఇవన్నీ కొంచెం రిలేటెడ్గా లేకపోయినా కూడా మీకు సింపుల్గా అర్థం కావడం కోసం చెప్తున్నా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లెర్నింగ్ ఎబిలిటీస్. సో ఇంకా ఉన్నాయి పాయింట్స్, నెక్స్ట్ పేజ్లో ఉన్నాయి. సో ఇప్పుడు కరెంట్ స్టేటస్. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఏజిఐ, దీని యొక్క స్టేటస్ ఏంటి చూసినట్లయితే, ఏజిఐ ఈజ్ స్టిల్ థియరిటికల్. అంటే ఇది కేవలం థియరిటికల్గా మాత్రమే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి గారు బాహుబలి అనే సినిమా తీయబోతా ఉన్నారు. తీయబోయే ముందు ఏం చేస్తారంటే పేపర్ మీద రాసుకుంటూ ఉంటారు. అతను ఏ షాట్ని, ఏ వీడియోని ఎలా తీయాలి, ఎట్లా ప్రతిదీ కూడా ఏ షాట్ని ఎట్లా తీయాలనేది పేపర్ మీద రాసుకుంటారు. ఈ పేపర్ మీద రాసుకున్న దాన్ని ఏమంటామంటే థియరిటికల్ అంటాం. అంటే ఇంకా ఆయన చూపించాలనుకున్నది క్లారిటీగా చూపించలేదు, థియరిటికల్గా మాత్రమే ఉంది. అలానే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా మనం రకరకాలుగా కనుక హ్యూమన్ బీయింగ్ని రీప్లేస్ చేయాలనుకున్నాం, హ్యూమన్ చేసేటటువంటి ప్రతి పనిని కూడా ఈ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ చేసిద్ది అని అనుకున్నాం. కానీ ఇదంతా కూడా థియరిటికల్గానే ఉంది అని చెప్తా ఉన్నాడు. రీసెర్చర్స్ ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. రీసెర్చర్స్, సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో దాని మీద వర్క్ చేస్తూ ఉన్నారో. బట్ నో సిస్టమ్ హ్యాజ్ అచీవ్డ్ ఫుల్ ఏజిఐ. కానీ ఇంతవరకు ఏ సిస్టమ్ కూడా ఈ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ని ఇంకా ఫుల్గా అచీవ్ చేయలేదని ఈ పాయింట్ చెప్తా ఉన్నాడు. దీని స్టేటస్ కూడా మీరు రాయాల్సి ఉంటుంది ఎగ్జామ్లో. నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ అప్లికేషన్స్ ఆఫ్ ఫ్యూచర్. ఒకవేళ ఈ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి వాడుకలోకి వచ్చిన తర్వాత ఎలాంటి అప్లికేషన్స్ ఉంటాయి, ఈ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ చేసి ఎట్లాంటివి కనిపెట్టవచ్చు అనేది ఫ్యూచర్లో చూసినట్లయితే, ఏ సింగిల్ ఏఐ సిస్టమ్ దట్ కెన్ డ్రైవ్ ఏ కార్. ఒక కార్ని డ్రైవ్ చేయగలదు. ఇప్పుడు ఆల్రెడీ ఉంది టెస్లా అని చెప్పేసి ఒక కార్ ఉంది. బట్ ఓకే వచ్చింది, టెస్లా అనే ఒక కార్ ఉంది. ఒక కార్ని డ్రైవ్ చేయగలదు. అదేవిధంగా డయాగ్నోసిస్ ఒక పేషెంట్ వచ్చినప్పుడు వ్యాధిని నిర్ధారించగలదు, ఏం వ్యాధి వచ్చిందనేది డయాగ్నోసిస్ చేయగలదు. అదేవిధంగా టీచ్ ఏ క్లాస్, ఒక స్టూడెంట్స్కి క్లాస్ చెప్పగలదు. అదేవిధంగా రైట్ ఏ బుక్, ఒక పుస్తకాన్ని రాయగలదు. జస్ట్ లైక్ ఏ హ్యూమన్ కెన్ లెర్న్ మల్టిపుల్ స్కిల్స్. ఒక మనిషి ఏ విధంగా రకరకాల స్కిల్స్ని నేర్చుకుంటూ ఉంటాడో అదేవిధంగా ఈ యొక్క ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసినటువంటి మిషన్స్ కూడా అలానే చేస్తాయని చెప్తా ఉన్నాడు. ఇది అంతా కూడా ఫ్యూచర్లో వస్తుంది. సో ఆల్మోస్ట్ మన దగ్గరకు వచ్చాం, ఖచ్చితంగా ఫ్యూచర్ ఇవన్నీ వస్తుంది. ఈ డ్రైవింగ్ ఏ కార్ అనేది మనకు ఆల్రెడీ వచ్చేసింది కూడా. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. అండ్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు అర్థమైతే ఒక చిన్న లైక్ కొట్టండి, ఓకేనా? ఇప్పుడు థర్డ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. థర్డ్ క్వశ్చన్ ఏమంటున్నాడు, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏవైతే ఉన్నాయో ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఏంటి, ఇండస్ట్రీలో ఎక్కడెక్కడ యూజ్ చేస్తూ ఉన్నాం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది క్వశ్చను. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం డిస్కస్ చేద్దాం దీని గురించి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఈజ్ వైడ్లీ యూజ్డ్ అక్రాస్ ఇండస్ట్రీస్ టు ఆటోమేట్ ప్రాసెస్, ఇంప్రూవ్ ఎఫిషియన్సీ అండ్ సపోర్ట్ డిసిషన్ మేకింగ్. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన ఇండస్ట్రీస్లో మనం చాలా ఎక్కువ యూజ్ చేస్తూ ఉన్నాం. ఆటోమేట్ ప్రాసెస్ ఎక్కడ చూసినా మనకి ఆటోమేట్ ప్రాసెస్ అవుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా మనం మ్యాన్ పవర్ తగ్గిపోయి ఆటోమేటిక్ సిస్టమ్స్ వచ్చేస్తూ ఉన్నాయి, దాని పని చేస్తూ ఉందని చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంప్రూవ్ ఎఫిషియన్సీ, ఎఫెక్టివ్గా వర్క్ చేస్తూ ఉన్నాయి, అంటే సమర్థవంతంగా వర్క్ చేస్తూ ఉన్నాయి ఖచ్చితంగా.
చూస్తే మనం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ చూసినప్పుడు అది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయి కదా, అది చూసినప్పుడు ఎక్కడికక్కడ మిషన్స్ వచ్చేసినాయి. అంటే పెయింట్ పూయడానికి అసలు అంటే ఎంతవరకు పూయాలో అంతవరకే వస్తూ ఉన్నాయి. కరెక్ట్గా ఎంత లేయర్లో పోయాలి, ఎంత ఏంటనేది అంటే ఎఫిషియన్సీ, సమర్థవంతంగా కరెక్ట్గా యాక్యురేట్గా చేయగలుగుతున్నాయి పనులు ఈ మిషన్స్ కూడా. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన హెల్త్ కేర్ సిస్టంలో కూడా అంటే ఫర్దర్గా కూడా డిస్కస్ చేస్తూ ఉంటాం. అంటే మోకాల చిప్ప మార్పిడులు చేసేటప్పుడు కూడా మిషన్స్ ఉంటాయి, రోబోటిక్ మిషనరీస్ ఉంటాయి. ఎంతవరకు కట్ చేయాలో అంతవరకే యాక్యురేట్గా ఖచ్చితంగా ఎఫెక్టివ్గా కట్ చేయగలుగుతున్నాయి. అదేనా. అండ్ సపోర్ట్ డిసిషన్ మేకింగ్, డిసిషన్ తీసుకోవడంలో కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. నిర్ణయం తీసుకోవడంలో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉపయోగపడుతూ ఉంది. ఓకేనా. ఇట్ హెల్ప్స్ ఆర్గనైజేషన్స్ హ్యాండిల్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా. అంటే కొన్ని సంస్థలు, ఆర్గనైజేషన్స్ అంటే ఏంటి, సంస్థలు ఉంటాయి కదా, ఆ సంస్థలు ఏంటంటే లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేస్తూ ఉండాలి. ఈ హ్యాండిల్ చేయడానికి కూడా ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది అంట. చూడండి, మీకు లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హెల్ప్ ఆర్గనైజేషన్స్ హ్యాండిల్ టు లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఉంది, ఇవన్నీ పెద్ద పెద్ద సంస్థలు, గూగుల్ కానివ్వండి, అమెజాన్ కానివ్వండి, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద సంస్థలు. ఈ డేటాని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. సింపుల్గా చెప్తే ఈసీఐ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అంటే నేను మామూలు మీకు అర్థం కావడం కోసం చెప్తుంది. ఈసీఐ ఇది ఒక సంస్థ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దీని దగ్గర చాలా డేటా ఉంటుంది, ఓటర్ల లిస్ట్ కానీ ఇంకా రకరకాల డేటా అనేది, ప్రజలకు సంబంధించిన డేటా అంతా కూడా ఈసీఐ దగ్గర ఉంటుంది. ఈ ఈసీఐ అనేది ఒక సంస్థ, అంటే ఆర్గనైజేషన్. దీని పని ఏంటి, ఈ డేటా మొత్తాన్ని కూడా హ్యాండిల్ చేయాలి కదా. ఈ హ్యాండిల్ చేయడంలో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉపయోగపడుతుందని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా మేక్ యాక్యురేట్ ప్రిడిక్షన్స్, అంటే యాక్యురేట్ అంటే ఏంటంటే ఖచ్చితమైనటువంటి ప్రిడిక్షన్స్, అంటే ఇది ఇలా జరిగిద్ది అనేది ప్రిడిక్షన్. అంటే ప్రిడిక్ట్ చేస్తాం కదా, ఇది ఇలా జరగవచ్చు, ఇది ఇలా అవ్వచ్చు అని ప్రెడిక్ట్ చేయడం. అంటే యాక్యురేట్ అంటే ఖచ్చితంగా ప్రెడిక్ట్ చేయగలుగుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా ప్రొవైడ్ పర్సనలైజ్డ్ ఎక్స్పీరియన్స్, అంటే పర్సనలైజ్డ్ ఎక్స్పీరియన్స్, తను ఎక్స్పీరియన్స్ చేసినటువంటి ఉంటుంది కదా, ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, అట్లాంటి ఎక్స్పీరియన్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉందని చెప్తా ఉన్నాడు. ఓకేనా. ఇది మనకి ఇచ్చింది. తర్వాత మేజర్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ అని చెప్పి ఒక హెడ్డింగ్ ఇచ్చి కొన్ని పాయింట్స్ ఇచ్చాడు, ఒక 5 పాయింట్లు ఇచ్చాడు. వీటి గురించి డిస్కస్ చేద్దాం, సపరేట్ సైడ్ హెడ్డింగ్స్ ఇవి. ఫస్ట్ వచ్చేసరికి హెల్త్ కేర్లో చూసినట్లయితే ఏఐ అసిస్ట్ ఇన్ మెడికల్ ఇమేజింగ్, అంటే ఎక్స్రేస్ అని, ఎంఆర్ఐస్ అని, ఇవన్నీ కూడా ఎక్స్రే ఉంటుంది కదా మనకు తెలుసు కదా, ఇమేజెస్ ఉంటాయి కదా, వాటికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా డిసీజ్ డయాగ్నోసిస్, వ్యాధిని నిర్ధారణ, అంటే వ్యాధిని కనిపెట్టడానికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుద్ది. అదేవిధంగా డ్రగ్ డిస్కవరీ, ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు సింపుల్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. మెడికల్ ఇమేజినింగ్, డిసీజ్ డయాగ్నోసిస్, వ్యాధిని కనిపెట్టడం, డ్రగ్ డిస్కవరీ అంటే ఒక డ్రగ్ని కనిపెట్టడం. అదేవిధంగా పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ప్లాన్స్, ట్రీట్మెంట్ ఒక పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఒక మంచి పర్సనలైజ్డ్ ప్లానింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఇలా ట్రీట్ చేస్తే బాగుంటుంది, ఇట్లా ఇవన్నీ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటుంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్తా ఉన్నాడు. హెల్త్ కేర్ గురించి మాట్లాడాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఏఐ పవర్ టూల్స్ డిటెక్ట్ క్యాన్సర్ ఫ్రమ్ ఎక్స్రే అండ్ ఎంఆర్ఐ. మీకు ఇందాకలే స్టార్టింగ్లో చెప్పా ఎక్స్రే, అదేవిధంగా ఎంఆర్ఐ అంటే చూడండి, మ్యాగ్నెటిక్ రెసోనెన్స్ ఇండెక్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఎంఆర్ఐ స్కానింగ్ తీపిచ్చాం, ఎక్స్రే తీపిచ్చాం అంటాం కదా. అయితే ఈ ఎక్స్రే ఎంఆర్ఐ తీపిచ్చిన తర్వాత ఈ ఏఐ పవర్ టూల్స్, ఇక్కడ స్టార్టింగ్లో వచ్చాడు చూడండి, ఏఐ పవర్ టూల్స్ ఉంటాయి, అంటే వస్తువులు, అవి యూజ్ చేసి క్యాన్సర్ ఏమైనా ఉందనుకోండి ఈజీగా కనిపెట్టేస్తాయి. ఒకవేళ ఆ స్కానింగ్ చూసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఐ కానీ ఎక్స్రే కానీ వచ్చిన తర్వాత ఎవరు చూస్తారు, డాక్టర్ చూస్తాడు. డాక్టర్ తన యొక్క కళ్ళు పెట్టి చూసి ఏమైనా ప్రాబ్లం ఉందని చెప్తాడు. కానీ ఈ ఏఐ వచ్చిన తర్వాత ఇదే డిటెక్ట్ చేస్తుంది, ఏమైనా క్యాన్సర్ లక్షణాలు ఏమైనా ఉన్నాయంటే ఆ ఎంఆర్ఐ స్కాన్ మీద చూసి కనిపెట్టేస్తుంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్తా ఉన్నాడు. అదేనా. ఓకేనా. హెల్త్ కేర్ గురించి మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫినాన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. యూజ్డ్ ఫర్ ఫ్రాడ్ డిటెక్షన్, ఫ్రాడ్ అంటే ఏదైనా మోసాలు జరుగుతూ ఉన్నాయనుకోండి, వాటిని డిటెక్ట్ కనిపెట్టడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఎవరైనా మోసాలు చేస్తూ ఉంటే మోసాలను కనిపెట్టడానికి ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తాం. అదేవిధంగా స్టాక్ మార్కెట్ ప్రిడిక్షన్స్, ఇది చాలా 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 ఇంపార్టెంట్. నవ్వే డేస్ చాలామంది యూత్ అంతా కూడా
ఈ స్టాక్ మార్కెట్ వైపు పరిగెడతా ఉన్నారు. సో ఒక రకంగా మంచిదే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను కూడా పర్సనల్గా ఎంతో నేర్చుకున్న ఈ స్టాక్ మార్కెట్ గురించి. ఈ స్టాక్ మార్కెట్ ప్రిడిక్షన్స్ అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక షేర్ ఉంటుంది, ఆ షేరు పెరగొచ్చా తగ్గొచ్చా. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా, కొన్ని షేర్స్ ఉంటాయి, టాటా షేర్స్ అని రకరకాల షేర్స్ ఉంటాయి. ఈ వచ్చే 4-5 సంవత్సరాల్లో పెరగొచ్చా తగ్గొచ్చా. హెరిటేజ్ అని ఒకటి ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ఒక కంపెనీ ఉంటుంది, అది పాలకు సంబంధించింది అనుకుంటా మేబీ. అయితే 2024లో ఎలక్షన్స్ జరిగింది, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ రీసెంట్గా ఎలక్షన్స్ జరిగినాయి కదా, ఆ ఎలక్షన్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఈ స్టాక్ అనేది పెరిగిద్ది. ఎందుకంటే వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తాగా ఇట్లా పెరిగిద్ది కాబట్టి ఇట్లా ప్రెడిక్ట్ చేయడం. అప్పుడు దాకా ఒక షేర్ వచ్చేసరికి 100 రూపాయలు ఉందనుకోండి, ఎమ్మట్లో పార్టీ అధికారం రాగానే 150 రూపాయలు అయింది. ఎందుకంటే దానికి ఎక్కువ అంటే వాళ్ళ యొక్క బిజినెస్ని డెవలప్ చేసుకుంటూ ఉంటారు కదా, అట్లా ప్రెడిక్ట్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఇది స్టాక్ మార్కెట్లో నడుస్తూ ఉంటుంది. ఓకేనా. ఈ స్టాక్ మార్కెట్ ప్రెడిక్షన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రెడిక్ట్ చేస్తూ ఉంటుంది, స్టాక్ పెరిగిద్దా తగ్గిద్దా. స్టాక్ వాల్యూ ఉంటుంది, అంటే ఒక్కొక్క స్టాక్ 100 రూపాయల నుంచి ఎంతైనా ఉండొచ్చు. ఆ స్టాక్ వాల్యూ పెరిగిద్దా లేదా అనేది వచ్చే 2 సంవత్సరాల్లో పెరిగిద్దా తగ్గిద్దా, వచ్చే 10 సంవత్సరాల్లో పెరిగిద్దా తగ్గిద్దా, అట్లా అది ప్రెడిక్షన్ అనమాట. అదేవిధంగా కస్టమర్ సర్వీస్ చాట్ బోర్డ్స్, అదేవిధంగా క్రెడిట్ రిస్క్ అనాలిసిస్, ఈ రిస్క్ అనాలిసిస్ కూడా చేయగలదు ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాంక్స్లో చూసినట్లయితే, బ్యాంక్స్ యూజ్ ఏఐ టు మానిటర్ సస్పీషియస్ ట్రాన్సాక్షన్. అనుమానాస్పద ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగినాయి అనుకోండి, ఒకేసారి నీ బ్యాంక్లోకి $1,00,000 బండి అనుకోండి, లక్ష కాదులే, $10,000 $20,000 బండి అనుకోండి. మామూలుగా అయితే నీ అకౌంట్లో ఎప్పుడు కూడా అసలు డబ్బులే ఉండవు, సడన్గా పడ్డాయి డబ్బులు, డాలర్స్లో వచ్చినాయి అంటే ఇవన్నీ కూడా కొంచెం కోట్లు ఒకేసారి పడతా ఉంటాయి. అంటే సరే, ఇవన్నీ కూడా అనుమానాస్పద ట్రాన్సాక్షన్స్. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉంటాయి, సూట్ అయినా ఓపెన్ వినండి. ఓకేనా. అనుమానాస్పద ట్రాన్సాక్షన్లు. ఓకేనా. ఇవి వచ్చినప్పుడు డిటెక్ట్ చేయడానికి, మానిటర్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తారు ఎవరు? బ్యాంక్స్. ఓకేనా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫినాన్స్, దీని గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషన్. స్మార్ట్ ట్యూటరింగ్ సిస్టమ్. ట్యూటరింగ్ అంటే ట్యూషన్ నేర్పించడం. ఓకేనా. స్మార్ట్గా ట్యూటరింగ్ చేయడం, ఒక సిస్టాన్ని క్రియేట్ చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఏఐ బేస్డ్ పర్సనలైజ్డ్ లెర్నింగ్ యాప్స్ అని చెప్పి మనకి లెర్నింగ్ యాప్స్ కూడా వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో డ్యూలింగోనో ఏదో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా పర్సనలైజ్డ్ లెర్నింగ్ యాప్స్ అనమాట. ఇవి కూడా వస్తూ ఉన్నాయి మన ఎడ్యుకేషన్ సిస్టంలో చూసినట్లయితే, ఇంకా రకరకాల ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి అగ్రికల్చర్లో చూసినట్లయితే ఏఐ ఇన్ క్రాప్ మానిటరింగ్. దీని గురించి కూడా మనకు మంచి నాలెడ్జే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పంట ఉంది, ఒక మొక్క ఉంది, ఈ క్రాప్ని మానిటర్ చేయాలి. ఈ క్రాప్ను మానిటర్ చేయడానికి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకు ఉపయోగపడుతూ ఉంది. సాయిల్, భూమి, ఈ సాయిల్ అనాలిసిస్. ఈ సాయిల్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఉంటాయి. ఈ సాయిల్స్లో ఏ రకమైన పంట పండుద్ది, మిర్చి పండిద్దా, కాటన్ పండిద్దా, లేకపోతే వరి పండిద్దా అనేది కూడా అనాలిసిస్ చేయగలదు, సాయిల్ అనాలిసిస్. ఓకేనా. ఈ సాయిల్ అనాలిసిస్ చేయగలదు. అదేవిధంగా ప్రెడిక్టింగ్ వెదర్ ప్యాటర్న్స్, అంటే వెదర్ రిపోర్ట్స్ ఉంటాయి కదా, ఆ వెదర్ ప్యాటర్న్ కూడా ప్రెడిక్ట్ చేయగలదు. రేపు ఎండ వచ్చిద్దా వాన వచ్చిద్దా అనేది చెప్పగలదు, చలి ఉంటుందా అని కూడా చెప్పగలదు, ఎన్ని డిగ్రీలు ఎండ కాసిద్ది అనేది కూడా అవసరమైతే చెప్పగలదు ఫర్ బెటర్ ఈల్డ్. సో అగ్రికల్చర్లో ఇవన్నీ కూడా మనకి ఒక మంచి పంటను తీసుకోవడానికి ఇవన్నీ కూడా మనకు అవసరం. క్రాప్ మానిటరింగ్ చేయాలి, సాయిల్ అనాలిసిస్ చేయగలగాలి, వెదర్ రిపోర్ట్స్ కూడా చూడగలగాలి. ఇవన్నీ కూడా ఒక మంచి పంటను పండించడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అగ్రికల్చర్లో ఈ విధంగా ఉపయోగపడిద్దని చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి ట్రాన్స్పోర్టేషన్. ఈ ట్రాన్స్పోర్టేషన్లో సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ వస్తూనే ఉన్నాయి. అదేవిధంగా ట్రాఫిక్ మేనేజ్మెంట్లో సిస్టంలో ఉపయోగపడుతూ ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ వస్తున్నాయి, ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది. అదేవిధంగా లాజిస్టిక్స్ ఆప్టిమైజేషన్ అని చెప్పి ఇక్కడ చెప్పాడు. దీస్ ఆర్ ద 5 పాయింట్స్ మేజర్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ అని చెప్పాడు. ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఉంది, దీన్ని డిస్కస్ చేద్దాం ఒకసారి మనం. స్టేట్ ఛాలెంజెస్ ఫేస్డ్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్
ఫేస్ ఛాలెంజ్ డెవలప్మెంట్ ఆఫ్ ఏ అంటే సరే మనం ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఎంతో గొప్పగా మాట్లాడుకున్నాం ఇప్పుడు దాకా, చాలా గొప్పగా మాట్లాడుకున్నాం. మరి స్టేట్ అంటే ఏంటంటే ఇక్కడ కంట్రీ అని అర్థం. ఓకేనా, మనకి పొలిటికల్ సైన్స్ మీద కూడా కొంచెం మంచి నాలెడ్జ్ ఉందిలేండి. స్టేట్ అంటే ఇక్కడ కంట్రీ అని అర్థం. ఈ కంట్రీ ఎలాంటి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తుంది ఇన్ డెవలపింగ్ ఆఫ్ ఏఐ సిస్టమ్. మరి ఇంత గొప్ప ఏఐ సిస్టమ్ని డెవలప్ చేయడానికి ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి? ఖచ్చితంగా ఏదైనా కూడా ఛాలెంజింగ్ విషయమే. మరి దీన్ని అమల్లోకి తీసుకురావాలంటే ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసేది అనేది క్వశ్చన్ అడిగాడు. చూద్దాం. మరి ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ద పవర్ఫుల్ ఫేసెస్ సెవరల్ ఛాలెంజెస్. అయితే ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చాడంటే హై డేటా రిక్వైర్మెంట్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఏంటంటే డేటా అనేది ఎక్కువ అవసరం అని చెప్తా ఉన్నాడు. రిక్వైర్మెంట్ హై డేటా అని చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి చూసినట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ నీడ్స్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్వాలిటీ డేటా ఫర్ ట్రైనింగ్. అయితే దీనికి చాలా ఎక్కువ డేటా అవసరం, అదేవిధంగా క్వాలిటీ డేటా కావాలి అని చెప్తా ఉన్నాడు దీన్ని ట్రైన్ చేయాలంటే. ఓకేనా, ఫస్ట్ పాయింట్ హై డేటా రిక్వైర్మెంట్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తీసుకురావాలంటే ఎక్కువ డేటా అవసరం, అదేవిధంగా క్వాలిటీ డేటా ఫర్ ట్రైనింగ్. దీన్ని ట్రైన్ చేయాలంటే క్వాలిటీ డేటా ఉండాలని చెప్తా ఉన్నాడు. ఫస్ట్ పాయింట్ బయాస్ అండ్ ఫెయిర్నెస్, పక్షపాతం. ఏఐ మే ప్రొడ్యూస్ అన్ఫెయిర్ రిజల్ట్స్ ఇఫ్ ట్రైన్డ్ ఆన్ బయాస్ డేటా అని చెప్పి ఒక పాయింట్ చెప్పాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్ప్లెయినబిలిటీ. మెనీ ఏఐ మోడల్స్ వర్క్ లైక్ ఏ బ్లాక్ బాక్స్ మేకింగ్ దేర్ డిసిషన్స్ హార్డ్ టు ఇంటరప్ట్. ఇక్కడ బ్లాక్ బాక్స్ అనేది ఇక్కడ మీకు ఒక పదం వచ్చింది, ఎక్స్ప్లెయినబిలిటీ. ఇది గుర్తుపెట్టుకోండి. మెనీ ఏఐ సిస్టమ్ వర్క్ లైక్ ఏ బ్లాక్ బాక్స్, ఒక బ్లాక్ బాక్స్ లాగా యూజ్ అవుతున్నాయి అని చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడ మీకు బ్లాక్ బాక్స్ అనే దానికి మీనింగ్ అర్థం కావాలి. బ్లాక్ బాక్స్ అంటే ఏంటి? నల్ల పెట్టె. ఏంటి అంటే ఈ బ్లాక్ బాక్స్ అనేది మనకి ఏరోప్లేన్స్లో యూజ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని నెలల క్రితం అహ్మదాబాద్ అని చెప్పి ఒక ఫ్లైట్ అనేది క్రాష్ అయింది. మీకు ఐడియా ఉండిద్ది. టేక్ ఆఫ్ అయింది. టేక్ ఆఫ్ అయినటువంటి కొన్ని సెకండ్స్లోనే ఒక మెడికల్ హాస్పిటల్ మీద పడి మనకి క్రాష్ అయిపోయింది. హాస్టల్ మీద పడి క్రాష్ అయిపోయింది. అయితే ఆ న్యూస్ మొత్తంలో కూడా ఒక ట్రెండ్ అయినటువంటి ఒక పదం ఏంటంటే బ్లాక్ బాక్స్. అందుకనే మీరు ఎప్పుడు కూడా కరెంట్ అఫైర్స్ని చూస్తూ ఉండండి. వాటిలలో కొన్ని కొత్త పదాలు వస్తూ ఉంటాయి. మనకి ఏ నాలెడ్జ్ ఉపయోగం లేకుండా పోదు. మనం న్యూస్ చూస్తూ ఉన్నప్పుడు మనకి ఇదంతా ఎందుకు, మనకు అవసరం లేదు కదా అనుకోకూడదు. మనకి నాలెడ్జ్ ఎక్కడి నుంచి అయినా రావచ్చు. మరి నాకు కూడా తెలియదు ఈ బ్లాక్ బాక్స్ అంటే. యాక్చువల్గా నాకు తెలియదు. నేను ఎక్కడ గూగుల్లో సెర్చ్ చేయాలా? నేను ఎట్లా చెప్పగలుగుతున్నానంటే నేను ఆ రోజు న్యూస్ విన్నా కాబట్టి బ్లాక్ బాక్స్ కాన్సెప్ట్ అనేది ఎక్కువ వినిపించింది కాబట్టి మీకు ఇప్పుడు చెప్పగలుగుతున్నా. అయితే ఏరోప్లేన్స్లో ఈ బ్లాక్ బాక్స్ అనేది ఉంటుంది. యాక్చువల్లీ ఈ బ్లాక్ కలర్లో ఉంటుంది అనుకుంటా, మేబీ ఆరెంజ్ కలర్లో ఉంటుందంట. వాట్ ఎవర్ ఇట్ ఈస్, బ్లాక్ బాక్స్ అనేది ఏరోప్లేన్స్లో ఉంటుంది. ఇదేంటంటే మనకి ఫ్లైట్లో జరుగుతున్నటువంటి పనులు ఏమేమైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్ గాల్లోకి ఎగిరిన కానించి కిందకి మళ్ళీ ల్యాండ్ అయిన వరకు కూడా ఏమేమి నొక్కారు, ఎవరెవరు ఏమేమి చేశారు, అక్కడ ఆపరేటర్స్ ఉంటారు కదా, పైలట్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా ఏమేమి చేస్తున్నారు, ఎప్పుడు ఏ స్విచ్ నొక్కారు ఏంటి అనేది ఎగ్జాక్ట్ ప్రతిదీ కూడా ఇందులో నోట్ అయి ఉంటుంది ఈ బ్లాక్ బాక్స్. ఇది ఎంత ఫైర్ అయినా కూడా, ఎంత కాలిపోయినా కూడా దీనికి ఏమీ అవ్వదు. ఈ బ్లాక్ బాక్స్ అనే దానికి ఏమీ అవ్వదు. డేటా మొత్తం కూడా ఇందులో కలెక్ట్ అయి ఉంటుంది. ఓకేనా. అయితే ఇది ఎందుకు పెడతారంటే ఏదైనా ఇట్లానే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి అసలు ఎవరు తప్పిదం ఉంది, ఇందులో ఎవరు తప్పు ఉంది అనేది తెలుసుకోవడం కోసం ఈ బ్లాక్ బాక్స్ అనే కాన్సెప్ట్ ఉంది. ఇది ఫ్లైట్లో ఉంటుందని గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఏమన్నాడు, మరి దీంతో ఎందుకు కంపేర్ చేశాడు? అదేవిధంగా ఈ బ్లాక్ బాక్స్ ఓపెన్ చేయాలి అని అంటే ఈ బ్లాక్ బాక్స్ దీంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని అంటే దీనికి కొన్ని పాస్వర్డ్లు ఉంటాయి. ఇది అందరూ ఓపెన్ చేయలేరు. ఆ సంస్థకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఓపెన్ చేయగలరు. ఎవరు పడితే వాళ్ళు ఈ డేటాని తీసుకోలేరు. అదే ఇక్కడ చెప్తా ఉన్నాడు. మెనీ ఏఐ సిస్టమ్ మోడల్స్ లైక్ బ్లాక్ బాక్స్ మేకింగ్ దేర్ డిసిషన్స్ హార్డ్ టు ఇంటరప్ట్. అయితే అందరికి అందుబాటులో ఉండట్లేదు. ఇదంతా కూడా గోప్యంగా గుట్టుగా జరుగుతున్నట్టుగా ఉంది ఈ యొక్క ఎక్స్ప్లెయినబిలిటీ అని దీంట్లో చెప్పాడు. నెక్స్ట్ వచ్చేసరికి హై కాస్ట్స్ అని చెప్పాడు. డెవలపింగ్ అండ్ మెయింటైనింగ్ ఏ సిస్టమ్ రిక్వైర్స్ ఎక్స్పెన్సివ్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అండ్ ఎక్స్పర్టైజ్.
ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మెయింటైన్ చేయాలన్నా డెవలప్ చేయాలన్నా కూడా రిక్వైర్స్ ఎక్స్పెన్సివ్ హార్డ్వేర్స్ కావాలని చెప్తా ఉన్నాడు. అంటే ఖరీదైనటువంటి హార్డ్వేర్స్ కావాలి, అదేవిధంగా సాఫ్ట్వేర్స్ కావాలని చెప్తా ఉన్నాడు, ఎక్స్పర్టైజ్ అని చెప్తా ఉన్నాడు, ఓవరాల్గా హై కాస్ట్ అని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా ఎథికల్ అండ్ జాబ్ కన్సర్న్లో మనం ఒకవేళ ఆలోచించినట్లయితే ఫియర్ ఆఫ్ జాబ్ రీప్లేస్మెంట్. ఇప్పుడు మనందరం చూస్తూ ఉన్నాం, ఆర్టిఫిషియల్ ఏఐ వస్తుందంట, మన ఉద్యోగాలన్నీ పోతాయంట అని చెప్పి భయపడతా ఉన్నాం, భయపడతా ఉన్నాం. అండ్ మిస్యూజ్ ఆఫ్ ఏఐ ఫర్ హార్మ్ఫుల్ పర్పస్. చాలామంది ఒక పక్క మంచికి ఉపయోగపెడతా ఉంటే చాలామంది మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో. అంటే గందరగోళంగా వీటన్నిటిని కూడా వాళ్ళకి నచ్చినట్లుగా మాటల్ని ఎడిట్ చేస్తూ ఉన్నారు, ఫేసుల్ని ఎడిట్ చేస్తూ ఉన్నారు, మార్ఫింగ్ చేస్తూ ఉన్నారు. హీరోయిన్ని, పొలిటీషియన్, రాజకీయ నాయకులు అందరినీ కూడా మిస్యూజ్ చేసి ఒక రకరకాలుగా వీటన్నిటిని కూడా మిస్యూజ్ చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నాడు. సో దీస్ ఆర్ ద 5 పాయింట్స్ దీస్ ఆర్ ద 5 ఛాలెంజెస్ ఫేస్డ్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఏఐ. ఓకేనా? సో ఓవరాల్గా మీకు అర్థమైందని నేను అనుకుంటా ఉన్నాను. నేను ఇది ఒక ప్రయత్నం మాత్రమే చేశా. మళ్ళీ చెప్తున్నా, ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ ది సబ్జెక్ట్. మీరు ఒకవేళ ఎవరైనా చివరి దాకా విని ఉండుంటే, నా ప్రయత్నం నేను చెప్పే ప్రయత్నం చేశా. ఇట్స్ టేక్ ఆల్మోస్ట్ 45 మినిట్స్ టైం. ఓకేనా? మీరు ఎవరైనా నాకు ఒక్క స్టూడెంట్ చూసినా పర్లేదు, చివరి దాకా ఒక్క స్టూడెంట్ చూసినా పర్లేదు, మీరు రివ్యూ ఇవ్వండి. అసలు ఎట్లా అనిపించింది, మీకు అర్థమైందా లేదా, నీకు మీ బ్రెయిన్లోకి ఎక్కించగలిగినానా లేదా, నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగినానా లేదా అనేది ఒకసారి మీరు నాకు ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వండి. పర్లా నెగిటివ్ ఆర్ పాజిటివ్ నేను ఎట్లా ఇచ్చినా తీసుకోగలుగుతా. ఎందుకంటే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి, చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. టీచింగ్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి ఖచ్చితంగా. సో మై డియర్ స్టూడెంట్స్, నేనేం చెప్తున్నానంటే దీన్ని కంటిన్యూ చేస్తా ఖచ్చితంగా. మీరు ఒక్కలైనా కూడా కనీసం కింద కామెంట్ చేయండి, మీకు అర్థమైందా కాలేదనేది కంటిన్యూ చేయండి. ఒకవేళ మీరు రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా మేబీ ఒకవేళ నాకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నేను కంటిన్యూ చేసే ప్రయత్నమే చేస్తా. 4 క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేసినా ఇంకా ఉన్నాయి ఇందులో. ఒకవేళ ఒకసారి మీరు బుక్ని రివ్యూ చూడండి, దానికి సంబంధించిన వీడియో డిస్క్రిప్షన్లో పెడతా. సో ఇదేం అంత కష్టం కాదు. చాలా అంటే నేను ఆ బుక్కు పెడితే దాని కింద కామెంట్లు వచ్చినాయి, బ్రో మేము తెలుగు మీడియం నుంచి చదువుకుంటా ఉన్నాం సార్, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి ఒక కామెంట్ వచ్చింది. సరే, ఒక్కరికైనా ఇద్దరికైనా ఉపయోగపడుద్ది కదా, ఉపయోగం లేకుండా అయితే ఏముండదు కదా. సో ఆ ఉద్దేశంతోనే నేను నా ప్రయత్నం నేను చేశా. బై గాడ్ గ్రేస్ మీకు అర్థం అవ్వాలని నేను ఆ దేవుని కోరుకుంటా ఉన్నా. సో బేసిక్గా ఏంటంటే మన ఛానల్లో స్టూడెంట్స్తో ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాం. ఎంసెట్ నుంచి యూపీఎస్సీ వరకు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి చెప్తూ ఉంటాం. సో ఓవరాల్గా ఏంటంటే డిగ్రీకి సంబంధించినటువంటి అప్డేట్స్ అందిస్తూ ఉంటాం. ఓవరాల్గా ఒక స్టూడెంట్స్కి, ఒక యాస్పిరెంట్కి, మీరు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నా కూడా మన ఛానల్ ఉపయోగపడుతూ ఉంటుంది. అప్డేట్స్ వస్తూ ఉంటాయి, ఏం జరుగుతుంది ఏంటనేది మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉంటాం. కాబట్టి ఒక స్టూడెంట్స్కి మన ఛానల్ ఎంతగానో ఉపయోగపడింది. కాబట్టి మీ అందరినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటా ఉన్నాను. సో థ్యాంక్ యూ గైస్. రేపు ఇది లెక్చర్ నెంబర్ 1 అని పెడతా, లేకపోతే క్లాస్ నెంబర్ 1 అని పెడతా. ఫస్ట్ యూనిట్ క్లాస్ నెంబర్ 1, నెక్స్ట్ వచ్చేసరికి క్లాస్ నెంబర్ 2, అట్లా కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తా. ఓకేనా? మరి ఉంటా, బాయ్.